నేను నా 2 శినుకులు వాడగానే మంగోలి చేనులో ఇత్తనాలు వేస్తాంటాను ఉరికింది. ఏం చేస్తున్నదో అరుచుకుందామండి. ఈ డ్రమ్ ఎంత? ఈ డ్రమ్మా 1000 రూపాయలు. అమ్మ సిటీలో తక్కువ ఉందంట, నువ్వు ఇంత రేటు చెప్తున్నావు. అయితే సిటీలో తీసుకోపు. ఈడెందుకు వచ్చినావు? మందుగోలే మందుగోలే ఏం చేస్తున్నావు? అత్తిరి బిత్తిరి చిత్రగుప్త, ఇంకోసారి మందుగోలి అన్నావు అనుకో ఈ డ్రమ్ములు తెచ్చి నేను గుండు మీద వేస్తా. ఏమనుకుంటున్నావు? ఆడికి వచ్చిన అంటే నేను డ్రమ్ములు వేసి మూత పెడతా, గట్టిగా పెట్టి తాళం వేస్తా. మంచిగా అవుతుంది. ఏపో ఆట మోపుకు మధ్యలో తూటు పడ్డట్టు చేస్తావు ఎప్పుడు. నాకు మస్తు గిరాకొచ్చే టైం పోనాయన, మళ్ళీ మాట్లాడతా నేను. గడియరి కాము ఉండదు గవ్వ ఆమ్దాని ఉండదు. నీకు ఏం పని ఉన్నది? ఒక్క పనికి రాని పని. అసలు పొద్దుటి సంది నేను ఎంత కమాయించినో ఎరికేనా నీకు? నువ్వు సంపాదించినావు రూపాయి ఉంటే షెకవరీలు కొనుక్కొని భూకర్తిన్లు తింటుతావు. ఓ బుడ్డర్ ఖాన్ బొక్కోదా తేరో, వ్యాపారం చేస్తున్నా నేను. మస్తు పైసలు కమాయించిన కాయమానం చెచెల్ ప్రోడి. బిజినెస్ చేస్తున్నావా? ఏంటిది? ఫిన్నీసులు రుబ్బాలు కాటక డబ్బాలు ఈర్ఫెన్లు అంట నమ్ముతున్నావా? కనిపిస్తలేవా ఇంత పెద్ద డ్రమ్ములు? ఏంటిది? డ్రమ్ముల బిజినెస్ చేస్తున్నావా? నీ తెలివిని మూసి కాలువలే గవ్యం చేసుకుంటారు. గివ్వేం చేసుకుంటారా? నీకేం తెలుసు? ఇప్పుడు వీటికి ఎక్కువ గిరాకైతున్నాయి తెలుసా? హాటు కేకులకి అమ్ముడుపోతున్నాయి. ఏంది? అందులో కేకులు పెట్టి అమ్ముతావు? కోరిద్దామా కానీది? అందుకే నేను బిత్తిరి సత్తి అనేది. ఇవి వాటర్ డ్రమ్ములు సత్తి, మస్తు అమ్ముడుపోతాయి తెలుసా? నీ ఎచ్చిరకాలు కాకపోతే తాగనీకే నీళ్ళే లేవా అంటే ఇతడు చెంపు చేపించుకొని ఇంటెంట కూర్చున్నారు అంత వెనకటు ఆమె. ఇప్పుడు నీళ్ళ కరువు ఉంది కాబట్టి ఈ డ్రమ్ములకి మస్తు గిరాకున్నది. ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో. అబ్బా ఉత్త డ్రమ్ములు కొనుక్కొని ఏం చేస్తారు? అబ్బా నీకు దండం నాయనా, ఎట్లా చెప్తే అర్థమవుతుంది నీకు? ఇప్పుడు ఊర్లల్లో 2-3 రోజులకు ఒకసారి నీళ్ళ ట్యాంకర్ వస్తుంది కదా. వస్తుంది. అయితే ఏంటిది? ఆ నీళ్లు ఎండ్ల పోసుకుంటారు. గందుకే నేను మస్తు ఉపాయం చేసి డ్రమ్ముల వ్యాపారం పెట్టినా. అబ్బా ఊర్రా మీ చేనులో ఇట్నాలు వేస్తా అంటాను పోయి నువ్వు గీతలు వాడుతున్నావా? ఇగరం మంచిగున్నాను నీది. మరి వ్యాపారం అంటే గట్లనే ఉంటది నాయన. షిన్కు వడ్డప్పుడే డ్రమ్ము నింపుకోవాలి. ఊళ్ళల్లా నీళ్ళ గోళాలు కుండీలు ఉంటాయి కదా, ఎవరు తీసుకుంటారు నీ తాను? ఓ నాయన, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఆ రోజులు ఎప్పుడో ఉష్కు ఉష్కు. అందుకే ఈ డ్రమ్ములు వచ్చినాయి ఇప్పుడు. ఇప్పటిదాకానా నీళ్ళకి బస్సు తిప్పలు అవుతున్నది కదా. మా ఊళ్ళో పెద్ద బావి కూడా ఎండిపోయిందంట. అందుకే సత్తి ట్యాంకర్లు రాగానే డ్రమ్ములలో నీళ్లు పట్టి తాళాలు వేసుకుంటుండ్రు, ఎవ్వరి సెంబెడ్ నీళ్లు పట్టుకోకుండా. నిన్నైతే ఫటఫట 2-3 చినుకులు పడ్డాయి. జరంత ఊటగా పడితే ఏమవ్వు? ఎవరన్నా వద్దన్నారా? ఏంది సినుకులు పడేటట్టున్నాయా? ఎండలు దంచి కొడుతున్నాయి, నేనేమో ఆనలు పడుతున్నాయని ఊరికొచ్చిన. చూడు ఛత్రి పట్టుకున్నా. ఎప్పుడు వస్తావు మరి ఊరికెళ్ళి? ఆమెన కాడికి చాలు గాని దాయిగా. మంచిగా ఉన్నది నీ తెలివి. ఈడ గిరాకు వదిలిపెట్టి ఆడికి రావాలనా? నేను రానబ్బా, చెప్పుల రాయి లెక్కనే తయారైనా నాకు. జో బస్ ఎక్కిరా. ఆయనకి డ్రమ్ముల బిజినెస్ బదులు బుక్కే నీళ్లు కూడా దానం చేయరారు, పుణ్యం వస్తుంది నీకు. వస్తున్నతి ఆయనతో ఈ 3 అమ్మి బస్సు ఎక్కుతా గాని నువ్వుగా పిల్ల సావిత్రి ఏం చేయనీరు. పానకంలో పుడక లెక్కనే తయారైనారు నాకు ఇక్కడ మెర్చలే. ఈ నీళ్ళ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో ఏమో. మా ఓనరా మా 2 బిందెలు కొలిసి ఇస్తున్నది దినము.